ఏపీలో న్యూస్ కోసం ఏపీ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ జైభీం. నిన్న 63వ డివిజన్లో విశాలాంధ్రకాలంలో జరిగిన సంఘటన ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ ఒక పోస్టల్ బ్యాలెట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని ఇంటికి వెళ్ళి మాకు ఓటు వేయమని దౌర్జన్యంగా అడగడమే కాకుండా వాళ్ళు మాకు ఎవరికి ఓటు వేయాలో తెలుసు, మాకు తెలిసి మీరు వెళ్ళండి అన్నందుకు అతన్ని అతని కుటుంబాన్ని విచక్షణారహితంగా ముందు దాగెళ్ళి మధ్యాహ్నం పూట మిట్ట మధ్యాహ్నం ముందు దాగెళ్ళి అతని కుటుంబాన్ని చితకబారడం చాలా దుర్మార్గమైన చర్యని మేము ఖండిస్తున్నాం. అతను ఓటు అడగడానికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను దుర్భాషలాడి వాళ్ళని కొడతమే కాకుండా తిరిగి వాళ్ళ మీద కేసు పెడతాం చాలా దారుణం. అదేవిధంగా అక్కడ తిరిగి ఒక వైసీపీలో ఉన్న ఒక మహిళను తీసుకొని వెళ్ళి దళిత మహిళను తీసుకొని వెళ్ళి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టే ఉద్దేశంతో వెళ్ళారు. వాస్తవంగా అక్కడ విషయం ఏంటంటే ఆ ప్రభుత్వం కూడా దళితులు రావడం అక్కడ ఇలా వేసిన పాచిక అనేది పారలేదు. అదే మామూలు సామాన్యుడు అయితే ఖచ్చితంగా అతను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. దళితులకు రక్షణగా ఉండాల్సిన ఎస్సీ చట్టాన్ని ప్రభుత్వం ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నదానికి ఈ సంఘటన అవడం నిదర్శనం. మిట్ట మధ్యాహ్నం పూట మందు తాగేసి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర పోస్టల్ బ్యాలెట్ అడగడానికి వెళ్ళాల్సిన అవసరం నీకేంటి? వాళ్ళ డబ్బులు ఇచ్చి వాళ్ళ కొని ప్రలోభ పెట్టి వాళ్ళతో ఓట్లు వేయించుకుందాం అనే ఉద్దేశంతో వెళ్ళిందే కాకుండా వాళ్ళు నిరాకరించడంగా వారిని కొట్టి ఈ విధంగా చేయడం దారుణం. ఇది ఎలా ఉందంటే మూడు కొట్టినందుకు కాదు, తోడుకోడ తొంగి చూసినందుకు బాధేసింది అన్నట్టుగా నువ్వు వెళ్ళి వాడడం ప్రలోభ పెట్టి వాళ్ళు నిరాకరించడం, వాళ్ళు నిన్ను కొడతాం వాళ్ళ కొడతాం మీరు కొట్టుకొని అటు చేసి డివిజన్లో ఉన్న టీడీపీ నాయకుల మీద పురజాలడం అనేది వాళ్ళ దిగజారు రాజకీయానికి నిదర్శనం అని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం. గత 5 ఏళ్ళుగా కూడా మేము రాజనగరంలో 63వ డివిజన్లో గతంలో ఉన్న 58వ డివిజన్లో రాజకీయం చేసాం. కానీ ఏ రోజు కూడా ఒక పార్టీ నాయకుల మీద ఇంకో పార్టీ నాయకులు కొట్టుకోవడం కానీ గొడవలు పడటం కానీ ఒకరి మీద ఒకటి ఇలాంటి సాడీలు చెప్పుకోవడం అబద్ధాలు చెప్పుకోవడం ఏ రోజు లేదు. మోదీ గణేష్ వచ్చిన తర్వాతే ఇటువంటి సంస్కృతి మొదలైందని చెప్పి అతను గుర్తు చేస్తూ అతని నీతి రాజకీయాలు మానుకోవాలని చెప్పి అతనికి ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా దళిత మహిళతో మాట్లాడిస్తున్నారు. దళితురాలను కూడా చూడకుండా బాండమ్మ గారు ఎలా అన్నారు ఇలా అన్నారు అని మాట్లాడుతుంది. మరి రాష్ట్రంలో దళితులను చంపేస్తుంటే ఎక్కడున్నావమ్మా నువ్వు దళిత నేత? ఆ రోజు ఏమైపోయావు? కొండేపు నియోజకవర్గంలో అనుమయమైన మహిళని ఒక వెంకటరెడ్డి అనే ఒక వైసీపీ నాయకుడు ట్రాక్టర్తో గుర్తించి నాగలు తీసుకెళ్లి మర్మాంగ పెట్టి లాగి మరీ చంపితే కనీసం రోడ్డు ఎక్కి నిరసన తెలియజేసావమ్మా దళితురాలా? నువ్వు దళిత మహిళ అని చెప్పి నిన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళ బానిసత్వం చేస్తా దళితుల పరుగు తీయడమే కాకుండా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కనీసం నోరు కలుపుతారు. ఆగస్టు 15 రోజు నల్లపురం కానీ సీఎం ఇంటి పక్కన వెళ్ళి చంపితే కనీసం ఒక ప్రభుత్వాన్ని ఎరిగించి రాష్ట్రంలో జరుగుతుంది దళితుల మీద దాడి జరుగుతుంది ఈరోజు రోడ్డు ఎక్కి కనీసం నివాళులర్పించారా? మీరు దళితుల గురించి దళితుల హక్కుల గురించి మాట్లాడతాం సిగ్గుచేటు. అంటే మిమ్మల్ని ఎవరు తంటే అప్పుడు మీకు దళితులని గుర్తొచ్చి మీకు చట్టాలు గుర్తొస్తాయి, లేకపోతే అప్పుడు దాకా దళితులు గుర్తారు ఇంకోటి గుర్తారు. ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు మీరు విధంగా దాడులు జరుగుతున్నాయి. కనీసం ఎవరైనా వచ్చి రోడ్డు ఎక్కి మాట్లాడారా? ఒక్కరు కూడా మాట్లాడాల. పైపేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తీసేసి ఆర్థిక నేరగాడిగా ఉన్న జగన్ పేరు పెట్టుకుంటే కూడా నోరు మెతపోలేని చేతగాని దళిత నాయకులు వైసీపీలో ఉన్నారంటానికి మేము దళితులుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం. నిజంగా అలాంటి గురించి సిగ్గుపడుతున్నాం. వాళ్ళు సిగ్గుపడే విధంగా వాళ్ళు బతకడమే కాకుండా టోటల్గా జాతి మొత్తాన్ని కూడా తాకలు పెట్టే విధంగా నీలంటే ఇలా మాట్లాడుతున్నాం నిలిచిమని చెప్తున్నాం. బోండవమ్మ గారి సెంట్రల్ నియోజకవర్గంలో బోండవమ్మ గారు గెలవబోతున్న అఖండ మెజార్టీని దృష్టిలో పెట్టుకొని డిపాజిట్లు కూడా రావేమని చెప్పి ఓటమి భయంతో ఒక పక్కన ఆడవాళ్ళు కొట్టాడని చెప్పి 10 రోజులు టేపేసుకొని తిరిగాడు వెల్లంపల్లిసీను. అదేవిధంగా తన అనుచరులుగా ఉన్న వీళ్ళు కూడా తీవ్రంగా బోండవమ్మ గారిని విమర్శిస్తూ ఆయన్ని ఏదో ఒకటి పప్పం గడుపుకునే పరిస్థితిలో ఉన్నారు. బోండవమ్మ గారు మచ్చలేని నాయకుడు. ఆయన మీద చేసిన అనేక ఆరోపణలు కూడా ఆరోపణలుగా మిగిలిపోయింది తప్ప ఒక్కరు కూడా ప్రూవ్ కాలేదు. ఎందుకంటే ఆయన నిజంగా నీతి గల నిజాయితీ గల నాయకుడు కాబట్టి ఏ రోజు కూడా ఆయన మీద మచ్చలేదు. మీరు ఏదో బుర్రజలుగా ఉంటే తిరిగి మీ మీద పడితే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మీద పడితే చందన బోండవమ్మ గారు అనే ప్రతి మాట కూడా రివర్స్ అయ్యి మీకే వస్తుంది. ఎందుకంటే అవినీతి కేరా పట్టాల్సి మీ పాటలో ఉన్నారు. ఇప్పుడు మైనింగ్ చేసేవాళ్ళు ఆ కొండలు మొత్తం పాతవాళ్ళ కొండలు తవ్వేసేవాళ్ళు మొత్తం కూడా మీ పాటలో ఉన్నారు. కాబట్టి బోండవమ్మ గారి గురించి ఒకసారి నలుగురు చేస్తే ఎవరికైనా కూడా తగిన బుద్ధి చెప్పడానికి డివిజన్ ప్రజలు అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో బోండవమ్మ గారి ప్రపంచాన్ని ఆయన భారీ విజయాన్ని అడ్డుకోవటం నీ వల్ల కాదు కదా ఎవరి వల్ల కాదని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ
బోండవమ్మ గారి మీద ఎటువంటి అవాకులు చవాకులు పేరున ఊరుకునేది లేదని చెప్పి మరోసారి గట్టిగా హెచ్చరిస్తూ ఇలాంటి నీచ రాజకీయాలకు కేర పట్టేసుకున్న మీరు పురుషా పెట్టకపోతే తగిన బుద్ధి చెల్లించుకుంటారని కూడా తగిన మూల్యం చెల్లించుకుంటారని కూడా గుర్తు చేస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బోండవమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం. అదేవిధంగా నువ్వు ఏ డివిజన్లో అయితే ప్రజాప్రతినిధిగా ఉన్నావో ఆ డివిజన్లో సైతం కనీసం 2000 మెజార్టీ వచ్చే విధంగా ఇక్కడున్న డివిజన్ నాయకులు మేమందరం కూడా కష్టపడి నీ త్యాగంతనాన్ని మీ పార్టీ వాళ్ళు ఏదైతే విధంగా మేమంతా పనిచేసి ఖచ్చితంగా బోండవమ్మ గారిని భారీ మెజార్టీ మా డివిజన్ నుంచి మొదలు పెట్టిస్తామని కూడా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.